మమలేశ్వర్ మందిరం దగ్గర పూజా సామాగ్రి దుకాణాలు ఉంటాయి. నర్మదా నదిలో లభించే రాళ్లతో చేసిన శివలింగాలు, శ్రీచక్రాలు ప్రత్యేక కొనుగోలు వస్తువులు. దేశంలో ఎక్కడా లభించని శ్రీచక్రాలు ఇక్కడ లభిస్తాయి. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. ఇది అమలేశ్వర ఆలయం. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. ఓం అక్షరం శివుని ప్రణవనాదానికి సంకేతం కావటం వల్ల భక్తులు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. దీనినే గిరి ప్రదక్షిణ పరిక్రమ అంటారు. ఓపిక శక్తి ఉన్నవాళ్లు 6 గంటల సమయం కేటాయిస్తే పరిక్రమ చెయ్యవచ్చు. పడవ ప్రయాణంలోనూ పరిక్రమ చెయ్యవచ్చు. పరిక్రమ చేయాలనుకునేవారు కాలినడకన లేదా పడవలో కూడా వెళ్ళవచ్చు. కాలినడకన వెళ్తే 6 గంటల సమయం పడుతుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. నర్మదా నదిలో కొండ చుట్టూ సాగే ఈ పరిక్రమ ఎంతో ఆహ్లాదంగా కొనసాగుతుంది. పరిక్రమలో నర్మదా కావేరీ సంగమం కూడా మనం చూడవచ్చు. పరిక్రమ ప్రయాణంలో విష్ణుమూర్తి విశ్వరూపం, శివాలయం, గాయత్రి మందిరం దర్శనం చేసుకోవచ్చు. ఈ క్షేత్రంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు సమయం కేటాయించుకొని ఈ ఆలయాలన్నింటినీ దర్శించుకోవచ్చు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.